ప్రపంచంలో ఉంటున్నటువంటి క్రైస్తవులు, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు చక్కగా సిద్ధపడుతున్నారు. మరి సమయంలో మనం కూడా ప్రభు యొక్క రాకడ ముఖ్య ఉద్దేశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చారు అనే విషయాలు మనకు తెలుసు. ఆయన పరలోకంలో ఉంటూ భూమి మీదకి అడుగుపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పరలోకంలో ఎలా ఉన్నాడు, ఏ మాదిరిగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలే. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాను 14వ వచనంలో ఉంటుంది. ఈ మాటని మనం చదువుతున్నప్పుడు లేక ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ నిత్యత్వంలో నిత్యుడుగా ఉంటూ దైవత్వం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నటువంటి ఆయన దేన్ని ధరించుకొని వచ్చాడట? శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఆ దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు మానవాళి రక్షణార్థమై భూమి మీదకి యేసుక్రీస్తు వారే ఎందుకు రావాలి? పరలోకంలో ఎంతోమంది దేవదూతలు ఉన్నారు. అలాగే ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఏదో రూపాన్ని ధరించుకొని రావచ్చు కదా. అలా రాకుండా కేవలము మానవ ఆకారము, మనలాంటి శరీరము ధరించుకొని ఎందుకు వచ్చారు? వీటి గురించి గత వారాల్లో కొంత మనం నేర్చుకున్నాం. అయితే మనకు అవగాహన కలగటానికి, మనం అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణను మీకు తెలియజేస్తాను. రాజుగారు అరణ్యంలో వెళ్తున్నప్పుడు రాజుతో పాటుగా రాజకుమారుడు ఉన్నాడు. ఎంతోమంది భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఒక నది దగ్గర అనుకోకుండా రాజకుమారుడు పడిపోయాడు. ఏం జరిగిందంటే, ఒక నదిలో అనుకోకుండా కాలు జారి రాజకుమారుడు పడిపోయాడు. రాజకుమారుడు పడిపోయిన తర్వాత అప్పుడు రాజు మనసు ఎలా ఉంటుంది? వాస్తవానికి మనం చూస్తున్నప్పుడు రాజు ఆజ్ఞాపించగానే చిటికలో పనులు జరుగుతాయి. అంతే కదండి. రాజు ఆజ్ఞాపిస్తే ఎప్పుడు రాజాజ్ఞకు సిద్ధంగా ఉండి రాజుగారు కనుసైగ చేస్తారో వెంటనే ఆ పని చేయడానికి మనోళ్ళు ఉంటారు, భటులు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ నదిలో పడిపోయినటువంటి రాజకుమారుడి విషయంలో రాజు ఏం చేశాడో తెలుసండి? వెంటనే ఆ నదిలో రాజకుమారుణ్ణి రక్షించడానికి రాజే దూకటం అనేది జరిగింది. ఎందుకంటే అది తండ్రి ప్రేమ. అది ఎవరి ప్రేమ అండి? తండ్రి ప్రేమ. అలా కాకుండా రాజు, భటులారా, నా కుమారుడు నదిలో పడిపోయారు, మీరు వెళ్ళి రక్షించండి అనలేదు. లేక సైనికులారా, నా కుమారుణ్ణి కాపాడండి, నదిలో పడిపోయాడు అని ఆజ్ఞాపించలేదు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది ఆజ్ఞాపించేదిగా ఉండదు. మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున కింద పడిపోతే వెంటనే తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారండి? అయ్యో అని ఆ కుమారుని లేపుతారు. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడరు, ఎవరినో చేయమని కూడా అడగరు.
తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే ఆ కుమారుణ్ణి తనే రక్షించుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనను మనసులో పెట్టుకొని పరలోకంలో ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళ్ళందరూ కూడా నాశనంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు, ప్రపంచ ప్రజలందరూ కూడా పాపంలో ఉంటున్నప్పుడు, ఆ పాపులను రక్షించటానికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడటండి. ఎవరిని రక్షించటానికట? పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. ఎవరినో పంపించకుండా ఆయనే వచ్చాడండి. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నప్పుడు ఆ కోటాను కోట్ల దేవదూతల్లో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అనేక మంది దేవదూతలు ఉన్నారు. వారిని ఎవ్వరిని పంపించకుండా పాపులను రక్షించటానికి ఎవరు వచ్చారట? యేసు క్రీస్తు వారు లోకములోనికి వచ్చాడు. రక్షించాలి అంటే అనేక మార్గాలు ఉంటాయి, కానీ ఆ ప్రేమ ఏం చూపిస్తుంది అంటే, ఇదిగో లోకంలో ఉంటున్నటువంటి పిల్లలు, లోకంలో ఉంటున్నటువంటి మానవాళి అందరూ కూడా పాపంలో ఉన్నారు. వారిని రక్షించటానికి నేనే వెళ్ళాలి అనుకుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఎలా వచ్చారు అంటే, ఏదో వేరే ఆకారాన్ని ధరించుకోలేదు. వేరే ఆకారాన్ని ధరించుకోలేదు. ఏ ఆకారాన్ని ధరించుకున్నాడంటే పాప శరీర ఆకారాన్ని ధరించుకున్నాడట. మన శరీరము కూడా పాపము చేయటానికి అవకాశం ఉన్నటువంటి శరీరము. ఇలాంటి పాప ఆకారము కలిగినటువంటి శరీరాన్ని ఆయన ధరించుకొని వచ్చి భూమి మీద పాపం లేకుండా బ్రతికి ఏమండి మానవాళి పాపమును రక్షించటానికి శిలువ బలియాగం ద్వారా మనల్ని అందరినీ కూడా రక్షించుకున్నారు. ఎందుకంటే తొలి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు. ఎక్కడ? ఏదేను తోటలో ఉంటున్నప్పుడు పాపం చేశారు. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటకు వ్యతిరేకంగా వారు బ్రతికారు. దేవునితో ఉంటున్నటువంటి ఆ ఒక సంబంధాన్ని దూరం చేసుకున్నారు. అలా దూరం అయిపోయినటువంటి సంబంధాన్ని మళ్ళీ కలపడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అయితే మానవులని ఎలా పుట్టించారు దేవుడు అని ఒకసారి మనం ఆలోచిస్తేనండి, ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. మానవాళ్ళందరినీ కూడా దేవుడు ఎలా పుట్టించాడు అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే మన దేవుడు ఎవరు? ఆయన కూడా యథార్థవంతుడు. యథార్థవంతుడైనటువంటి దేవుడు యథార్థవంతులుగా నరులను పుట్టించాడట. యథార్థవంతులుగా నరులను పుట్టించినప్పుడు ఆ నరులు ఏం చేసుకున్నారట? వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకున్నారట. ఏం చేసుకున్నారట? వివిధమైనటువంటి తంత్రాలు కల్పింపబడ్డాయి. అంటే లేనిపోనివన్నీ కూడా మనసులోనికి వాళ్ళు తెచ్చుకున్నారు. లేనిపోనివన్నీ మనసులోనికి తెచ్చుకొని ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో అనే ఒక ఆలోచనను, ఏమంటే ఆ వివక్షణను, ఆ పరిస్థితి నుండి వారు బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మనుషులు ఎలా మారిపోతున్నారు అంటే, అసలు మనిషి అనగానే, నరుడు అనగానే మనిషికి ఏముండాలి అంటే మానవత్వం ఉండాలి. మనిషికి ఏముండాలండి? మానవత్వం అనేది ఉండాలి.
దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే తొలి మానవులైనటువంటి ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఈ మానవత్వం కలిగినటువంటి మనుషులు దైవత్వంలోనికి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని మానవత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారు. సమాజంలో మనుషులందరూ కూడా కనబడుతున్నారు కదండి. మనిషిలో మానవత్వం ఉందా అంటే మానవత్వం కనుమరుగైపోతుంది. మనుషుల్లో మానవత్వం అనేది లేదు. మనుషుల్లో వేరే తత్వాలన్నీ కూడా వచ్చి ఆయన ఒక మనుషుల్లో దూరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మానవత్వం కలిగినటువంటి మనిషిగా మనిషి బ్రతకట్లేదు ఈరోజు. మనిషిలో అనేకమైనటువంటి తత్వాలు వచ్చేయండి. అనేకమైనటువంటి తత్వాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చూద్దామండి, మనిషిలో ఎలాంటి తత్వాలు వచ్చాయి, అసలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఎందుకు వచ్చారు అనే విషయం మనకు అర్థం కావాలి అంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు అనే విషయాలు మనకు అర్థం కావాలి అంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వం నశించిపోయింది. ఈ మానవత్వంలో ఉండవలసినటువంటి మనిషి వేరే తత్వాల్లోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనిషి రూపకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ ఒక నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల్ని దైవత్వంలోనికి నడిపించడానికి ఆయన వచ్చారు అనే విషయాలు మనకు అర్థం కావాలి అంటే మనిషిలో ఉన్నటువంటి తత్వాలు ఎలా మారిపోయే విషయాలు మనకు అర్థం కావాలి అంటే మొదటిగా ఒక వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అంటే ఒక వ్యక్తి తన గురించి తాను మాట్లాడుకుంటూ మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఇక్కడ సొలొమోను గారు ఈ యొక్క సామెతలు వ్రాయటం అనేది జరిగింది. సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన బ్రతికిన తొలినాళ్లలో చాలా నమ్మకమైనటువంటి రాజు అండి. దేవుడు నీకు ఏం కావాలో కోరుకోమంటే నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, నాకు బుద్ధి కావాలి, నాకు తెలివి కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి అండి సొలొమోను గారు. ఎవరు సొలొమోను గారు? నీకు ఏం కావాలి అంటే నాకు ఆస్తిపాస్తులు కావాలి, సంపదలు కావాలి, అంతస్తులు కావాలి, మేడమిద్దెలు కావాలి, బంగారం కావాలి, ఇవేం అడగలేదండి. ఆయన అడిగింది ఏంటంటే నీ ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించటానికి, అంటే దైవత్వంలో నడిపించటానికి నాకు నీ జ్ఞానం కావాలి, నీ బుద్ధి కావాలి, నీ తెలివి కావాలి అని అడిగినప్పుడు దేవుడు నిజంగానే సొలొమోను గారికి జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఆ తెలివి, జ్ఞానము, బుద్ధితో నిజంగా ఆ ఒక్క ప్రజలను 40 సంవత్సరాలు ప్రజలను పరిపాలించినప్పుడు అండి యుద్ధాలు అనేవి జరగలేదు. అంటే దేవుని యొక్క తెలివితో, దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క బుద్ధితో ఆ పరిపాలన జరిగితే ఎంత చక్కగా ఉంటుందో అనడానికి సొలొమోను గారే మనకు ఆదర్శంగా కనబడతారు. ఆయన పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు, ప్రజలకు ఇబ్బందులు రాలేదు. అంత చక్కగా పరిపాలించినటువంటి ఆయన ఏమండి తర్వాత 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 కాలంలో చూస్తున్నప్పుడు అనేక మంది భార్యల్ని చేసుకున్న పరిస్థితి ఇది మనసులో పెట్టుకొని అప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు తన తప్పుని తాను తెలుసుకొని ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చదవండి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నా వంటి పశుప్రాయుడు లేడు అని తను చెప్పుకుంటున్నారు. అంటే ఒక మనిషి, మానవత్వం కలిగినటువంటి మనిషి, దైవత్వంలో ఎదగవలసినటువంటి మనిషి, దైవత్వ లక్షణాలు కలిగి బ్రతకవలసినటువంటి ఆయన ఎలా మారిపోయాడట? పశుప్రాయుడుగా మారిపోయాడట. ఎలా మారిపోయాడట? పశుప్రాయుడు. పశువు ఒక లక్షణాలు ఎలా ఉంటాయి?
పశువు లక్షణాలు ఎలా ఉంటాయండి? ఏమండి, పశువు ఇది వేరే వారి యొక్క పొలము అని ఆలోచిస్తుందా? ఆలోచించదండి. ఏమంటే ఇది సుబ్బారావు గారి పొలం అండి, ఈ పొలానికి వెళ్ళి ఆనంద్ గారు పశువుగా నేను పెంచబడుతున్నాను, సుబ్బారావు గారి యొక్క పొలానికి వెళ్ళి నేను ఈ యొక్క పంటను తినకూడదు అనే ఆలోచన ఉంటుందా? ఉండదండి. ఈ మధ్య ఈ రూట్లో ఎక్కువగా పశువులు వస్తుంటాయండి. పశువులు వస్తూ ఇంటి బయట వాళ్ళు కుడితి కానీ నీళ్ళు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. అమాంతంగా వచ్చేసి ఏం చేస్తుంది? అది తాగేస్తుంది, పడగొట్టేస్తుంది. ఏమంటే ఏమైనా ఉంటే అది తినేస్తుంది. ఇది ఫలానా వ్యక్తిది, ఫలానా ఇంటి వారిది అని ఏమీ ఆలోచించదు. ఎవరి పంటనైనా మేసేస్తుంది, దేన్నైనా తినేస్తుంది. ఏమండి, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దాంట్లో అది ఎవరిది, దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది, దానివల్ల వాళ్ళు బాధపడతారు అని ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. దానికి తెలిసింది ఏంటంటే తనకు కనబడ్డ ఆహారాన్ని, తనకి ఏది కనబడితే అది తినేయటమే తెలుసు. ఇది పరాయి వారిది అనే ఆలోచన దానికి ఉండదు. అలాగే వారి సంసార జీవితం విషయంలో కూడా వారికి పెళ్ళిళ్ళు ఇదేమండి, నేను ఫలానా ఒక ఆవు ఉంది అనుకోండి, వేరే ఒక ఎద్దుని నేను పెళ్లి చేసుకోవాలా, ఈయనతో నేను సంసారం చేయాలా అనేది ఉండదు. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోయే మనస్తత్వాలు, అంటే అలాంటి లక్షణాలు పశువుకు ఉన్నటువంటి లక్షణాలు. ఇక్కడ సొలొమోను గారు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మానవత్వం కలిగినటువంటి వ్యక్తిని కదా, దేవుడు నాకు దైవత్వం ఇచ్చాడు కదా, నేనేంటి పశుప్రాయుడుగా మారిపోయాను? ఒక పశువులాగా నా ప్రవర్తన ఉంది ఏంటి? ఒక పశువులాగా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఎందుకు ఇలా ప్రవర్తించాను? ఆసాపు కీర్తనల గ్రంథంలో కూడా అదే మాట చెప్తారండి. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 22వ వచనం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 22వ వచనం. నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైపోయాను. ఏమండి, మనిషి మానవత్వం కలిగి బ్రతకవలసినటువంటి మనిషి ఎలా మారిపోతున్నాడట? ఒక పశువులాగా మారిపోతున్నాడు, ఒక మృగంలాగా మారిపోతున్నాడు. ఒక పశువులాగా, ఒక మృగంలాగా మారిపోతున్నాడు. సమాజంలో నుండి ఇప్పుడు చూస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మోసం చేయటానికి మనిషికి తనాపర భేదం లేకుండా మోసం చేసేవారు ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్నటువంటి న్యూస్, ఒక లేడీ డాన్ సైబర్ నేరం చేయటంలో ఒక లేడీ డాన్గా పిలుస్తూ ఒక డాక్టర్ దగ్గర 14 కోట్లు లాగేసిందటండి. ఇప్పటికి ఈ సైబర్ నేరంలో ఇదే హైయెస్ట్ అమౌంట్ అటండి. 14 కోట్లు అట. ఏమీ లేదు, వాట్సాప్లో పరిచయం అవ్వటం, చాటింగ్ చేయటం, ఏదో మాట్లాడుకోవటం, నేను విడోనని చెప్పుకోవటం. అది చెప్పిన తర్వాత ఆ డాక్టర్తో పరిచయం అయిన తర్వాత చాటింగ్ మొదలయ్యింది. చాటింగ్ అయిన తర్వాత నెమ్మదిగా ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి చెప్పింది. ఇలా ఇన్కమ్ వస్తుంది చెప్పింది. చక్కగా ఆయన పెట్టుబడి పెట్టాడు, వెంటనే ఇన్కమ్ చూపిస్తుంది. అది పెరిగి అవుతున్నప్పుడు ఏమండి, సుమారు 14 కోట్లు పెట్టుబడి పెట్టించి అది విత్డ్రా చేసుకోవటానికి అడుగుతున్నప్పుడు వేరే కారణాలు చెప్పి తప్పించుకునేవారట.
మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదేదో చెప్తున్నారట. ఆఖరికి ఇంత పెట్టుబడి పెట్టేసిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైందట, ఏంటి నా చేత పెట్టుబడి పెట్టించేసారు, ఇంత అమౌంట్ వచ్చేసింది, ఆయన అకౌంట్లో మాత్రం ఎంత పెట్టుబడి పెట్టారో దానికి డబల్ చూపిస్తుందట అండి, అకౌంట్లో చూపిస్తుంది, కానీ డ్రా చేసుకోవడానికి మాత్రం అవ్వట్లేదు. అప్పుడు డౌట్ వచ్చి ఏంటి నేను డ్రా చేసుకోవాలంటే దీనికి ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు, లేకపోతే మరొకటి ఏదో చెప్తున్నారు అని చెప్పి డౌట్ వేసి అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందండి, ఇంటర్నేషనల్ మోసాలు అవన్నీ ఇవి సైబర్ నేరాలు, అది ఇండియాలో ఉంటున్నటువంటి అకౌంట్తోనే చాటింగ్ చేయటం అనేది జరిగింది. ఒక లేడీ, ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనుషులు ఎలా మారిపోతున్నారు అంటే పశుప్రాయులుగా మారిపోతున్నారు. అయ్యో నన్ను నమ్మి ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టారు కదా, నేను వీళ్ళని మోసం చేయకూడదు కదా, వీరు ఏదో దాని మీద ఇన్వెస్ట్ చేసి ఒక హాస్పిటల్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంత డబ్బును దాచుకున్నారు, ఇంకా మీరు లోన్లు కూడా తీసి పెట్టండి అని చెప్పి సలహాలు కూడా వాళ్ళే ఇవ్వడం అటండి. వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టి ఏదో చేయాలనుకున్నారు కదా, అలాంటి వాళ్ళని మనం మోసం చేయకూడదు అని అనుకోలేదండి. మగవాళ్ళు మోసం చేశారంటే ఓకేనండి, ఆడవాళ్ళు కూడా అలా తయారైపోతున్నారు. ఇప్పుడు లేడీ డాన్ అని పేరు పెట్టారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆడవాళ్ళు చాలా దారుణంగా తయారైపోతున్నారు ఇప్పుడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఆ ఒక్క ఎవరినైతే సృష్టించాడో ఆ ఒక్క దేవుని గురించి మాట్లాడుతూ ఆ దేవునికి ఆ ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి బంధం భార్యాభర్తల బంధము అని చెప్తున్నాడు. భార్యాభర్తల బంధం ఎంత పవిత్రంగా ఉండాలండి, భార్యాభర్తల బంధం ఎంత పవిత్రంగా ఉండాలి. కానీ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ నేటి సమాజంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరో ప్రియుడు కొరకు కట్టుకున్న భర్తని చంపించేసే పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. ఎన్నో న్యూస్లు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఏమండి, కన్న బిడ్డలను కూడా ఆ ప్రియుడు కోసం చంపుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చిన్న పిల్లలండి, ముక్కుపచ్చలారని చిన్న పిల్లల్ని ఈ పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి పిల్లల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి. భర్తను మోసం చేయటానికి ఇంట్లో ఉంటే ఫోన్లు వస్తాయని చెప్పేసి నేనే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేయకు, అంతే కదండి. ఆ ప్రియుడు ఫోన్ చేసేటప్పుడు ఇంట్లో ఉంటే తెలిసిపోద్ది అందరికీ. కాబట్టి అప్పుడు ఏంటి చేస్తారు వీళ్ళే బయటికి వెళ్ళి ఎవరు లేనప్పుడు వీళ్ళే ఫోన్ చేసుకొని మాట్లాడుకోవడం. ఎవరిని మోసం చేస్తున్నారో తెలుసా? కట్టుకున్న భర్తని మోసం చేస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ దేవుణ్ణి మోసం చేస్తున్నారు. ఒక రోజున లెక్క అప్పచెప్పాలి. దేవుని దగ్గర దోషిగా నిలబడినప్పుడు దేవుడు ఆ స్క్రీన్లో నేను చూపిస్తాడు. నీ ప్రియుడు కోసం నువ్వు చేసింది ఏంటో చూడు, ఒకసారి చూడు అని చెప్పినప్పుడు నిజంగా ఆ ఒక నేరంలో చిక్కబడినప్పుడు అండి చెప్పలేం కదా, ఇంకేం సమాధానం చెప్తావు? భర్తను మోసం చేస్తున్నావా, నువ్వు భార్యను మోసం చేస్తున్నావా? ఒకానొక రోజున నీకుంది పనిష్మెంట్. ఇక్కడ భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా మోసాలు చేసుకుంటూ, వారికి తెలియకుండా నీ తప్పుడు పనులు చేసుకుంటూ, ఇందులో క్రైస్తవులు కూడా ఉన్నారండి, సిగ్గుచేటు. గతంలో తెలిసి తెలియక చేశారంటూ ఓకే, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు క్షమించడానికి వీలు. పొరపాటు ఎవరైనా చేస్తారండి, మనం మనుషులం కదా, మానవులం కదా, తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. 14 కోట్లు మోసం చేసింది ఒక లేడీ అంటే భయంకరం అంటే. ఎలా మారిపోతున్నారట మనుషులు? మానవత్వం కలిగినటువంటి మనుషులు మృగతత్వంలోనికి వచ్చేసి మృగం ఆవహించినట్టుగా
దైవత్వంలో ఉండవలసిన, దైవత్వంలో బ్రతకవలసినటువంటి వారు ఏమంటే పశుప్రాయులుగా మారిపోతున్నారు అంటున్నాడు. దేవుడు నరులను ఎలా సృజించుకున్నాడట? యథార్థవంతులుగా దేవుడు నరులను సృజిస్తే నరులు వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు దోపిడీ చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్నటువంటి సమాజంలోనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి ఏమండి అందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన అడుగు పెట్టవలసినటువంటి అవసరత ఏర్పడిందండి. ఏదో పని లేక రాలేదు, ఏదో పూజలు అందుకోవడానికి రాలేదు. ఎందుకంటే దేవుడు అనగానే ఆయనకి భూమి మీదకి వస్తే ఆయన పూజ చేస్తే ఏమండి ఆ పూజలు అందుకొని ఆయన ఏదో ఆశీర్వదించి మీకు ఇవి వస్తాయి అవి వస్తాయి మీరు హ్యాపీగా ఉంటారు అని ఆశీర్వదించడానికి కాదు, మీ మనసులను మార్చడానికి వచ్చేది దేవుడు. పశుప్రాయులుగా ఉంటున్నటువంటి మనుషుల్ని మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మార్చి దైవత్వంలో మార్చడానికి దేవుడు వచ్చాడే తప్ప మన దగ్గర పూజలు అందుకోవడానికి ఆయన రాలేదండి. చూడండి మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు అంటే పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, పక్కోళ్ళంటే మనకు పడదు, ఎదురింటి వాళ్ళంటే మనకు పడదు, మన బంధువులంటే మనకు పడదు, అందరితో మనకు శత్రుత్వం, ఎవ్వరితో కూడా కలిసి ఉండం, ప్రేమతత్వం లేదు. ఆయన ఇచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఏంటి ఆ మాటల్లో ఉన్నటువంటి అంతర్యం? ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? అలాగే ఇప్పుడు ఆలోచించమండి. ఆయన చెప్పినటువంటి మాటలు మనం చదువుకోవటం, వింటాం, చెప్పటమే తప్ప అది ఆచరణలోనికి మన జీవితాల్లోనికి రాదు. కోపపడడం, అసూయ పెంచుకోవటం, పగలు పెంచుకోవటం, ప్రతీకారాలు పెంచుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఇదేనా మానవత్వం అంటే? ఉందా మానవత్వం? స్వార్థంతో నిండిపోయి నాకే అన్నీ కావాలనుకునే ఆలోచనతో, ఆకలితో అలమటిస్తున్నటువంటి ముద్దెడు అన్నం పెట్టలేని పరిస్థితి, కోట్ల రూపాయలు ఉన్నా సరే ఒక రూపాయి కూడా దానం చేయలేనటువంటి స్వార్థపరులుగా మనుషులు మారిపోతున్నారు. అంటే వీళ్ళు ఏముందండి? పశుప్రాయులుగా ఉన్నారా లేదా? నిజంగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఎంత అక్షర సత్యాలుగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. వాస్తవం కాదా? 100కి 200% దేవుడు చెబుతున్నటువంటి మాటలు సత్యం అండి. పశుప్రాయులుగా మారిపోయాడట. యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తే వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని స్వార్థపరులుగా మారిపోయి పశుప్రాయులుగా మారిపోతుంది. ఇంకొక మాట చెప్పారండి, ఆ మాట కూడా మనం చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఏమండి, వీటితో మనుషులు పోల్చబడుతున్నారా? అలాంటి లక్షణాలు మనుషుల్లోనికి వచ్చేయా అనిపించే విధంగా ఉంది. ఒకసారి ఫిలిప్పీ పత్రికను మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? పశువుల గురించి మనకు చెప్పక్కర్లేదండి. మనం ప్రతిరోజు చూస్తున్నాం, పశువులని చూస్తున్నాం, వాటి లక్షణాలు ఏంటో మనకు తెలుసు. కుక్కల్ని మనం చూస్తున్నాం, వాటి లక్షణాలు ఏంటో మనకు తెలుసు. కానీ ఈ కుక్కల గురించి మాట్లాడుతూ, అంటే కుక్క గురించి చెప్తున్నటువంటి మాటలు కాదు. 4 కాళ్ళు 2 చెవులు ఒక తోక ఉన్నటువంటి కుక్క గురించి చెప్తున్నటువంటి మాటలు కాదు. ఎవరి గురించి చెప్తున్నారు? 2 కాళ్ళు 2 చేతులు, ఒక తల, ముక్కు, నోరు, ఏమంటే అన్నీ కలిగినటువంటి మనిషి ఆకారంలో ఉంటున్నటువంటి కుక్కల గురించి చెప్తున్నటువంటి మాటలు. అంతే కదా? మనిషి ఆకారంలో కనబడుతున్నటువంటి కుక్కల గురించి చెబుతున్నటువంటి మాటలు. కుక్కకు ఉన్నటువంటి లక్షణాలు తెలుసండి? కుక్కకు ఉన్నటువంటి లక్షణాలు తెలుసా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడినటువంటి పంది బురదలో దొర్లున్నట్లు. ఇక్కడ బాగా ఆలోచిద్దాం. కుక్క ఏం చేస్తుందట?
తన వాంతికి తను తిరుగుతుందట, తన వాంతి అంది తనే తింటుందట అండి. కుక్కకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? కుక్క ఆతృత పడి తినేస్తుంది, ఎక్కడ దొరికితే అక్కడ కంగారు పడిపోయి. ఏమండి, ఇంకో కుక్క వస్తే ఆ కుక్కను తరిమేసి, కొన్ని కుక్కలు ఏం చేస్తుంటాయంటే, ఒక కుక్క వస్తే పెద్ద అరుపులు అరిచేసి ఆ కుక్కను కరిచేసి తరిమేసి ఆ ఫుడ్డును అదే తినేస్తుంది. కుక్కకున్నటువంటి లక్షణం ఏంటంటే తన వాంతిని తనే తినేస్తుంది ఆ కుక్క. అంటే ఏమండి, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి జంతువులతో పోలబడుతున్నటువంటి మనుషులుగా మనం ఆలోచన చేయగలిగితే, మన గురించి మాట్లాడుతూ, మనుషుల గురించి మాట్లాడుతూ తన వాంతిని అదే తినేసే విధంగా అసహ్యమైనటువంటి ఆ ఒక పరిస్థితి కుక్కకు ఉంటుంది కదా. మనుషులు కూడా అలాగే మారిపోతున్నారట. మనుషులు కూడా అలాగే మారిపోతున్నారట, పందుల్లాగా మారిపోతున్నారట. పందు ఏం చేస్తుంది? కడగబడినటువంటి పంది మళ్ళీ బురదలోకి దొరికినట్టు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమికి వచ్చి మనందరినీ కూడా ఏం చేశారు? తన స్వరక్తంతో కడిగేరండి. యేసుక్రీస్తు వారు తన స్వరక్తంతో మనందరినీ కూడా కడిగితే మళ్ళీ మనం లోకంలోనికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనం లోకం వైపుకి చూస్తున్నామట. లోకంలో నుండి వేరే దేవుని దగ్గరికి వచ్చావు, సన్నిధికి వచ్చావు కదండి. లోకంలో ఉంటున్నటువంటి వారు ఇది తప్పు, ఇది ఒప్పు, ఏమండి ఇది పాపము, అబద్ధం ఆడకూడదు, ఇలాంటివి ఏమి పెద్దగా పట్టించుకోరు. అబద్ధం ఆడినా పర్వాలేదు, ఒక దండం పెట్టేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. మోసం చేసినా పర్వాలేదు. అందుకే కదండి ప్రపంచంలో చూస్తున్నప్పుడు ఇంతమంది మోసగాళ్ళు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, వీడు మోసం చేసేస్తాడు, ఆ ఉండికి తీసుకెళ్ళి ఒక 10 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఏదో వజ్రం తీసుకొచ్చి అందులో పడేస్తాడు. అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు దేవుడికి లంచం ఇచ్చేస్తే నా పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నటువంటి పరిస్థితులు లోకంలో ఉంటున్నప్పుడు, క్రైస్తవుడు కూడా లోకముల నుండి వేరే క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వాడు కడగబడినటువంటి పంది మళ్ళీ బురదలోనికి వెళ్ళిపోయినట్టు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చావు, సంఘంలోనికి వచ్చావు, మళ్ళీ పాపంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏదో పొరపాటున మొదట్లో తెలిసి తెలియక పాపం చేసావు, పొరపాటు చేసావు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను పందితో పోలుస్తున్నాడు, నిన్ను కుక్కతో పోలుస్తున్నాడు. కుక్కకున్నటువంటి లక్షణం మరొకటి చెప్పమంటారా? ఏమండి, ఒక ఆడకుక్క వెనకాల 10 మగ కుక్కల వెనకాల పరిగెడుతూ ఉంటుంటాయి. సమాజంలో కూడా మనుషులు ఎలా తయారైపోయారంటే, ఒక స్త్రీని పట్టుకొని 10 మంది రేప్ చేస్తున్నారు అనే వార్తలు మనం వింటున్నప్పుడు ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి. ఒక వృద్ధురాల్ని కూడా చెరి చేస్తున్నారు అంటే మనుషులు ఎలా మారిపోతున్నారో ఆలోచించండి. ఒక మైనర్ బాలని చెరిచేసి చంపేశారు అని చెప్పేసి అంటే, ఇలాంటి సంఘటనలన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమండి, కన్న తండ్రి కన్న కూతురికి చెరిచినటువంటి వార్తలు వస్తున్నటువంటి రోజుల్లో ఒక సంఘటన తెలుసు అండి నాకు. కన్న కూతుర్ని వివాహం ఆడినటువంటి తండ్రి నాకు తెలిసినటువంటి ఒక ప్రాంతంలో ఉన్నారు ఒక ఆయన, ఇప్పటికీ కాపురం చేస్తున్నాడు, పిల్లలు కూడా కన్నారు. మనిషిలో మానవత్వం ఉందా? ఈ మానవత్వం నశించిపోయిన మనుషుల దగ్గరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి వారిని దైవత్వంలో నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. అది తెలుసుకోవాలి. క్రిస్మస్ అంటే పండగ కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు. క్రిస్మస్ అంటే మన ఇంటికి సున్నాలు వేసుకోవడాలు కాదు, రంగులు అద్దుకోవడాలు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు తెలుసుకొని మన బ్రతుకుల్ని మార్చుకోవటం క్రిస్మస్. క్రిస్మస్ అనే మాటకి అర్థాన్ని మార్చేసింది సమాజం. క్యాండిల్ వెలిగిస్తారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, ఆ తర్వాత ఏమంటే డెకరేషన్లు చేసుకుంటారు, క్యారల్స్ అంటారు, ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మ క్రిస్మస్ అయిపోయింది హ్యాపీ అనుకుంటుంటారు. క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్.
నిజమైనటువంటి క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ మానవత్వం కలిగినటువంటి మనిషి, మానవత్వం కలిగి బ్రతకవలసినటువంటి మనిషి ఒక పశుప్రాయుడు గాను, ఒక కుక్క గాను, ఒక పంది గాను, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. మనం టైం లేదు, మనకు టైం అయిపోయింది కాబట్టి మనుషులు ఎలా పోల్చబడ్డారు అనేది డిసెంబర్ 25వ తారీఖున మనం మాట్లాడుకుందాం. ఇంకా కావాలంటే కనీసం అవగాహన మనకు వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత లోకములో నుండి వేరే దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎంత పరిశుద్ధంగా బ్రతకాలో అనే విషయాలు తెలుసుకొని మన బ్రతుకుల్ని మార్చుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి మనం అందరం కనీసం ఒకరు లేకపోతే ఒకరైనా మారతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మనకు డబ్బులు ఎక్కువైపోయి కాదు, కనీసం ఒక్క మాట అయినా ఎవరు హృదయంలోనైనా నాటబడతాదేమో, వారు మారుతారేమో అనే ఉద్దేశంతోనే వేల రూపాయలు మనం ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి మాటలు వినిపింపజేసి వారికి కాస్త భోజనం పెట్టి దేవుణ్ణి తెలుసుకునే విధంగా వారు మారటానికి మనం ఒక ప్రోగ్రాన్ని ఏర్పాటు చేస్తున్నామే తప్ప మనం పండగ చేసుకోవడానికి కాదు. పండగ అంటే లోకంలో తెలుసు కదండి ఎలా చేసుకుంటారు. పండగ అంటే తినడం, గెంతడం, ఆడటం, ఇవే పండగ. క్రిస్మస్ అంటే పండగ కాదు, క్రీస్తు రాకడ పరమార్థం. ఎందుకు వచ్చారో తెలియజేసేదే క్రిస్మస్ అంటే. అది తెలియక నేటి క్రైస్తవులందరూ కూడా పండగ చేసుకొని డ్యాన్సులు వేసుకుంటూ ప్రభువును పక్కన పెట్టేశారు. ఆయన ఎందుకు వచ్చాడో పక్కన పెట్టేశారు. ఆయన వచ్చి ఏం మాట్లాడారో చెప్పట్లేదు. మనిషి ఎలా మారిపోయాడో చెప్పట్లేదు. మనిషి ఎలా మారాలో చెప్పట్లేదు. అది చెప్పాలి. అది చెప్పడానికి మనం ఇంత ప్రయాసపడుతున్నాం. క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒక పండగ వస్తుంది కాబట్టి మనం కొత్త బట్టలు వేసుకొని ఏదో అలంకరించుకొని ఏదో చేయటానికి చక్కగా వంటలు చేసుకొని హ్యాపీగా తిని హాయ్ బాయ్ అనుకుని సంబరపడిపోవడానికి మనం పండగ చేయట్లేదు. ప్రభు రాకడ పరమార్థాన్ని తెలియజేసి మృగతత్వంలో ఉన్నటువంటి మనిషిని దైవత్వంలోనికి మార్చడానికి ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం కదండి. రైట్, వచ్చే వారం ఇంకా మనం మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైనట్లయితే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సమయంలో రొట్టె నిమిత్తము, ద్రాక్షారసం నిమిత్తము